అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో కిమ్మల్లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పి. అనుకోనికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తము 29 రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి ఏదైతే క్రిమినల్ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది 3 యాక్ట్లు ఉండేనో ఈ 3 చట్టాలను కూడా రద్దు చేస్తూ 2023లో మొత్తం కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ 3 ప్లేస్లో కూడా ఏదైతే ఐపీసీ ప్లేస్లనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, సిఆర్పిసి ప్లేస్లనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లనేమో భారతీయ సాక్ష్య అధినియం అని, ఈ 3 యాక్ట్లు కూడా 2023లో వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలవుతున్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఈ ఏవైతే ఉన్నారో ఐపీసీ, సిఆర్పిసి ఈ ప్లేస్లో, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అని 3 యాక్టులు వచ్చినాయి. ఈ 3 యాక్టులు కూడా జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కూడా. చాలామంది కూడా డౌట్ ఉంది, సార్ మరి పాత యాక్ట్ల కింద కేసులు బుక్ అయినాయి కదా, మరి అవి ఏమైతే సార్ అని చెప్పేసి. ఏవైతే పాత కేసులు ఇంతకుముందు పోలీసులు రిజిస్టర్ చేసి ఉన్నాయో ఆ రిజిస్టర్ చేసిన కేసులు అందుట్లో పాత యాక్ట్తోనే మనం ఫాలో కావాల్సి వస్తుంది. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఆ 3 యాక్టులు కూడా పాత కేసుల కింద ఏవైతే ఉంటావో అవి నిన్నే ఫాలో అయ్యి ఆ కేసులు డిస్పోజల్ అయినంత వరకు, జడ్జిమెంట్ వచ్చినంత వరకు అవే ఫాలో అవుతారు అడ్వకేట్లు కానీ, పోలీసులు కానీ, జడ్జెస్ కానీ. ఇప్పుడు ఏదైతే జూలై 1 నుంచి కొత్త కేసులు ఎవరైనా అఫెన్సెస్ చేసేస్తే బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారో, ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది కనుక భారతీయ న్యాయ సన్నిహిత అని యాక్ట్ వచ్చింది కనుక ఆ యాక్ట్ ప్రకారము పోలీసులు దీని కింద బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారనమాట. ఆ బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు మనము ఇంతకుముందు ఏదైతే ఐపీసీ కింద బుక్ చేస్తే సిఆర్పిసి ఫాలో అవుతుంటామో, ఇప్పుడు సిఆర్పిసి ప్లేస్లో రద్దు అయింది కనుక బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కనుక ఆ బిఎన్ఎస్ఎస్ను ఫాలో అయ్యి మనము కేసును ప్రొసీడింగ్స్ కానీ, మిగతాయి కానీ, హౌ టు ఫైల్ బెయిల్ పిటిషన్స్, డిశ్చార్జ్ పిటిషన్స్, హౌ టు కండక్ట్ ట్రయల్, ఇవన్నీ కూడా మనము బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో కావాల్సి వస్తుంది. పోలీసులు కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి ఎఫ్ఐఆర్ కానీ, రిమాండ్ కేసు డైరీ కానీ, రిమాండ్ చేయడం కానీ, ఛార్జ్షీట్ వేయడం కానీ, ట్రయల్ కానీ కండక్ట్ చేయడం కానీ, విట్నెస్లను ఎగ్జామ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా దాని కిందనే బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ 3 యాక్ట్లు అనేది జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఐపీసీలో మనకు 511 సెక్షన్స్ ఉంటుండే. 511 సెక్షన్ల ప్లేస్లో ఇప్పుడు ఎందుకంటే కుదించేసి బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ సన్నిహిత 358 సెక్షన్సే పెట్టారనమాట. కొన్ని సెక్షన్స్ అన్ని తీసేసి అన్ని క్లబ్ చేసి అందుకోనికి దాని కింద 358 సెక్షన్సే పెట్టారనమాట. ఆ 358 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. ఇప్పుడు దాని కింద ఇప్పుడు సిఆర్పిసి కింద ఇంతకుముందు 484 ఉండే. ఆ 484 సెక్షన్స్లో ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఇంట్లో పెరిగి బిఎన్ఎస్ఎస్ కింద 531 సెక్షన్స్ అయినాయి. 531 సెక్షన్స్ ఒక్కొక్క సెక్షన్ ఒక మన ప్రొసీజర్ అనమాట అది. అనుకోనికి భారతదేశం మొత్తం కూడా ఈ ప్రొసీజర్ ప్రకారమే కేసులు, క్రిమినల్ కేసులు కండక్ట్ చేయవలసి వస్తుంది. ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది 167 సెక్షన్స్ ఉండే ఇంతకుముందు. ఆ 167లో ఇంట్లో కూడా కొన్ని సెక్షన్స్ పెరిగి 170 అయినాయి అనమాట. అదే భారతీయ సాక్ష్య అధినియం అనమాట. ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో బిఎస్సి అని వచ్చింది. బిఎస్సి అంటే భారతీయ సాక్ష్య అధినియం. ఇది ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్లో కానీ, క్రిమినల్ కానీ, సివిల్ యాక్ట్లో కూడా ఏం చేంజ్ కాలేదు. వాళ్ళు ఇదొక్కటే ఎవిడెన్స్ యాక్టును అక్కడ ఎందుకంటే టైమ్ ఆఫ్ ట్రావెల్లో సివిల్ కోర్టు కానీ, క్రిమినల్ కోర్టు కానీ ఫాలో కావాల్సి వస్తుంది. అందుకోనికి ఈ 3 కూడా సెక్షన్లు ఏవైతే 3 యాక్ట్లు కూడా 3 చట్టాలు కూడా రద్దయి 2023లోనే యాక్ట్లు వచ్చినాయి.
ఆ యాక్ట్లు అమలైక మటుకు జూలై 1 నుంచి అమలవుతూ ఉన్నాయి. అందుకని చాలామంది కూడా ఎందుకంటే అవన్నీ కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అవేర్నెస్ తెచ్చినంటే ఇంకా బాగుంటుండే. చాలామంది కూడా ఎవరైతే క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇంతకుముందు నేరం చేస్తే వాళ్ళు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐపీసీ లేదు కనుక ఎవరైతే జూలై 1, 2024 నుంచి నేరాలు చేస్తారో ఆ నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ సంహిత కింద 2023 యాక్ట్ అది దాని కింద కేసులు బుక్ చేస్తున్నారు. మొత్తం అందులో సెక్షన్ 358 ఉన్నాయనగా ఒక్కొక్క సెక్షన్ ఒక దానికి సంబంధించింది అన్నమాట. ఈ ప్రొసీజర్ ప్రకారము మనము అలా అరెస్ట్ చేస్తే ఆ బిఎన్ఎస్ కింద కేసులు రిజిస్టర్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మనం ఎందుకంటే దాని కింద హౌ టు మూవ్ ది బెయిల్ అనేది కండక్ట్ ది ట్రయల్ కానీ మిగతాయి కానీ పోలీసు వాళ్ళు కూడా హౌ టు ఫైల్ ఛార్జ్ షీట్ అనేది కూడా ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అయ్యి దే ఫైలింగ్ ది ఛార్జ్ షీట్ అనమాట. అందుకని జడ్జెస్ కూడా హౌ టు డెలివర్ జడ్జిమెంట్స్ కానీ హౌ టు కండక్ట్ ట్రయల్ కానీ హౌ టు పాస్ ది ఆర్డర్ బెయిల్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అవుతారు జడ్జెస్ కూడా. అప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద ఏవైతే ఉన్నావో ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్. అందుకని ఇవందరూ కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు దీనివల్ల. ఎందుకంటే మహిళల మీద ఇంతకుముందు చాలామంది కూడా చిన్నారుల మీద మహిళల మీద మానభంగాలు జరిగి మర్డర్లు కానీ సెక్సువల్ హరాస్మెంట్ కానీ అన్ని రాష్ట్రాలలో కూడా అవుతూ ఉంది ఇది. దానివల్ల అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించేసి అన్ని సెక్షన్లు కూడా రివ్యూ చేస్తూ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏదైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళు, ఎందుకంటే ఈ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా సెక్సువల్ హరాస్మెంట్ కానీ మిగతా కానీ చీటింగ్ కేసులు కానీ సైబర్ క్రైమ్ కింద వచ్చేటోళ్ళు కూడా వీళ్ళన్నీ కూడా ప్రొసీజర్ దీని కిందనే బిఎన్ఎస్ కింద ఫాలో అయ్యే మనము కండక్ట్ చేయవలసి వస్తుంది. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి సార్ ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే కఠినంగా ఉంటాయి. ఇప్పుడు అంతమంది ఈజీగా కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్టుల ప్రకారము స్పీడీ డిస్పోజల్ అని కూడా కొన్ని ఇట్లా ఛార్జ్ షీట్ కూడా ఇమీడియట్ చేయమని కూడా ప్రొసీజర్ ఉందన్నమాట. అందుకో అని చెప్పేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు ఐపీసీ కింద ఏవైతే 420 ఇంతకుముందు చీటింగ్ కేసులు బుక్ చేసేవాళ్ళు మరి కొత్త సెక్షన్ల ద్వారా చాలామంది కూడా ఇట్లా చీటింగ్ చేశారు సార్ అని చెప్పేసి ఇప్పుడేమన్నా ప్రొసీజర్ చేంజ్ అయిందా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది ఇంతకుముందు ఉన్న 420 అయితే ఉండేనో 420 ప్లేస్లో ఇప్పుడు 380 క్లాస్ 4 కింద చీటింగ్ కేసు బుక్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎవరైతే చీటింగ్ చేస్తారో నేరం చేస్తారో ఆ నేరం కింద ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ కింద భారతీయ న్యాయ సంహిత కింద మనము 420 ఇంతకుముందు బుక్ చేసేవాళ్ళు ఐపీసీ కింద ఇండియన్ పినల్ కోడ్ కింద ఇంతకుముందు 420 అయితే బుక్ చేసేవాళ్ళు మరి చీటింగ్ కేసుల ఇప్పుడు ప్రొసీజర్ ఏముంది సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. మీరు 318 కింద మీరు కంప్లైంట్ ఇచ్చేసి ఎవరైతే చీట్ చేస్తారో 318 అంటే 318 క్లాస్ 4 కింద చీటింగ్ కేసు బుక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఎవరైతే మిమ్మల్ని చీట్ చేసి మోసం చేయడం అనమాట. చీటింగ్ అంటే మోసం చేయటం. ఇది అఫెన్స్ అనేది సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కూడా డెఫినేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి కనుక సెక్షన్ మటుకు చేంజ్ అయింది. అది 420 ఉన్నది ఈ 318 క్లాస్ 2 కింద కేసు బుక్ చేయాలన్నమాట. ఇళ్ళనే చాలా పనిష్మెంట్ కానీ ఇలా దాని కింద ఎట్లా చీటింగ్ కానీ డిజానెస్ట్ కానీ ఉన్నోళ్ళు అందుకే దీని కింద 318 కింద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని ఎందుకంటే మొత్తం కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేసి ఎందుకంటే 7 years పనిష్మెంట్ ఉంటుంది ఇలా. అందుకని పోలీసులు కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నోటీస్ ఇవ్వచ్చు 335 క్లాస్ 3 కింద నోటీస్ ఇచ్చినా వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఈ సెక్షన్ 318 కింద క్లాస్ 4 కింద ఎందుకంటే అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో 7 years పనిష్మెంట్ ఉంటుంది కనుక ఇంతకుముందు కూడా 7 years ఉండే ఇంట్లో కూడా పనిష్మెంట్ సేమ్ ఉంది. అందుకని చెప్పేసి చీటింగ్ అనేది ఈ నవేడేస్లో ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే మోసం చేయుట, ఎందుకంటే లోన్లు కానీ మిగతాయి కానీ తీసుకొని వాళ్ళు ఎందుకంటే ప్రాపర్గా కట్టకపోవడము, ఎందుకంటే ఎక్కడనో మళ్ళీ తీసుకున్న తర్వాత మోసం చేసి వాళ్ళు పారిపోవడము
ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఈజీ అయిపోయింది జనాలకి. ఎందుకంటే కష్టపడకుండా డబ్బులు రావాలి, ఎందుకంటే ఎవరిని మోసం చేయాలి, పొద్దుగాలు లేసి అదే ఉంటారన్నమాట. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్లు కూడా క్రియేట్ చేసేసి జెన్యున్ డాక్యుమెంట్లు అని చెప్పి డబ్బులు కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా మోసం కిందనే వస్తాయి. అమౌంట్ ఇచ్చినప్పుడు బిఆర్ఎఫ్ 138 కేసు కింద ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద చెక్కులు ఇచ్చి అమౌంట్ ఇచ్చి తీసుకున్నప్పుడు లోన్ ఎవరైతే హ్యాండ్ లోన్ తీసుకుంటారో ఆ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెక్కులు ఇస్తారనమాట. చెక్కులు ఇచ్చిన తర్వాత ఆ చెక్కులు ఎందుకంటే వీళ్ళు వేసినప్పుడు సబ్సిడెంట్ అకౌంట్ క్లోజ్ చేస్తారనమాట. బ్యాంకుల్లో అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత ఆ అకౌంట్ ఆపరేట్ చేద్దామని చెక్కు డిపాజిట్ చేస్తే అకౌంట్ క్లోజ్ అనే వస్తుంటాయి అనమాట. కొంతమంది 138 చేస్తే చెక్కు డిజైన్ కింద వేస్తున్నారు, కొంతమంది 420 కూడా వేయచ్చు అనమాట. చీటింగ్ కేసు కింద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ ప్రైవేట్ కంప్లైంట్ కింద వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. అందుకోని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేసి కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకంటే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది చీటింగ్ కింద. అదే కాకుండా ఇవాళ రేపు చాలామందికి ఆశ చూపించేసి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాము అది అని కూడా చాలామంది కూడా మోసపూరితమైన చిట్టీలు కానీ ఎందుకంటే లైసెన్స్ లేని చిట్టీలు కానీ వేసి వాళ్ళ పైసలు ఎత్తటకల్లా వాళ్ళు ఎందుకంటే పరారాయకము ఎంతో అమాయకులు పాపం వాళ్ళ అమౌంట్ ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పలానా దగ్గర ఇంట్రెస్ట్ కోసం ఇచ్చాం సార్, అది ఆశకు పోయితే వాడు మొత్తం ఫైనాన్స్ చిట్ ఫండ్ అవన్నీ కూడా క్లోజ్ చేశారని కూడా చెప్తుంటారు. అటువంటి దగ్గర మీరు చేసుకోకూడదు. నేషనలైజ్ బ్యాంకులు ఏదైతే ఉంటుందో నేషనలైజ్ బ్యాంకులనే మీరు డిపాజిట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. ఎందుకంటే పూర్ పర్సన్ దగ్గర మోసం చేసి అమౌంట్లు అన్నీ కూడా తీసుకొని వాళ్ళు పరారైతున్నారు. రోజు కూడా ఈ రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మనకు అనిపిస్తున్నాయి చాలామంది దగ్గర ఇంట్రెస్ట్ చాలా ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించేసి ఆర్బీఐ ఇంట్రెస్ట్ ప్రకారం ఇవ్వడానికి వాళ్ళు లేకుండా ఎందుకంటే 2% అని 3% ఇస్తామని చెప్పేసి ఆశ చూపించటం కల్లా ఈ జనాలు కూడా ఎందుకంటే పబ్లిక్ కూడా ఎందుకంటే దానికోసం పోతారు. లీగల్గా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఎందుకంటే మనల్ని ఫాలో కారు, ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని పోతారు. కానీ ఇంట్రెస్ట్ కోసం పోతే మీ అసలు అమౌంటే పోతుంది. అది ముందు గమనించుకోవాలి. ఎందుకంటే మీ బిడ్డల కోసము మీ పిల్లల కొడుకులు బిడ్డల కోసం చదువుల కోసము మీరు ఏదైతే కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరి చేతుల్లో పెడితే వాడు ఇస్తాడని నమ్మకం కూడా ఉండదు అనమాట. అదే నేషనలైజ్ బ్యాంకులో పెడితే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ వస్తుంది మామూలుగా. ఆర్బీఐ రూల్స్ ప్రకారము వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మీరు విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేషనలైజ్ బ్యాంకులో ఉన్న ఎందుకంటే రిలీఫ్ అదే అన్నమాట. ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ ప్రైవేటు చిట్ ఫండ్లో కానీ ఫైనాన్స్లో పెట్టి ఎంతమంది కూడా మోసపోతున్నారు. చాలామందికి ఇంట్రెస్ట్ ఆశ చూపించేసి కూడా వాళ్ళ దగ్గర ఉన్న అసలు అమౌంట్ అంతా తీసుకొని 1 నెల 2 నెలలు ఇస్తున్నారు, తర్వాత మోసం చేస్తున్నారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే 318 కింద కేసులు బుక్ చేసి 4 కింద బిఎన్ఎస్ యాక్ట్ భారతీయ న్యాయ సంహిత కింద కేసులు రిజిస్టర్ చేసి ఎందుకంటే పోలీసుల్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకురావడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. చాలామంది ప్లాట్లని ల్యాండ్ కింద స్కీమ్ల కింద ఇవన్నీ కూడా మనీ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా చీటింగ్ కింద వస్తాయి. ఎందుకంటే నీ జాబ్ కొంతమంది జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు, జాబులు ఇయ్యరు, ఇవన్నీ కూడా చీటింగ్ కింద వస్తాయి. చాలా కేసులు కూడా 90 డేస్ ఒక హైకోర్టు జడ్జి నేను పీపీ ఉన్నప్పుడు అతను చెప్పాడన్నమాట. ఎందుకంటే మర్డర్ చేసేవాడు ఒకటేసారి మర్డర్ చేస్తాడు పీపీ గారు. ఈ చీటింగ్ చేసేవాళ్ళు మటుకు వాడు లేచినప్పుడు సంది 24 hours పబ్లిక్ని చీటీ చేసి వాళ్ళని మర్డర్ చేసినట్లే ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు కానీ అవి కానీ ఈజీగా ఎందుకంటే తీసుకొని వాళ్ళ మోసపూరితమైన మాటలు చెప్పేసేసి ఇవన్నీ కూడా వాళ్ళు ఈజీగా అమౌంట్ ఎన్ని చేసుకొని పరారైతున్నారు. వీళ్ళకి కఠినమైన శిక్ష ఉండాలని చెప్పేసి కూడా అన్నారు అన్నమాట. అందుకోకి దీని ప్రకారం ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా కఠినంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బిఎన్ఎస్ యాక్ట్ తెచ్చింది. ఐపీసీ ప్లేస్లో కనుక అంత ఈజీగా కూడా బెయిల్ ఇవ్వకూడదని కూడా ఇంట్లో చట్టాలు చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే లిమిటెడ్ కొన్ని 60 days లోపల ఛార్జ్ షీట్ వేస్తారు, కొన్ని 90 days లోపల ఛార్జ్ షీట్ వేస్తారు. వేసినప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇమ్మీడియట్లీ ట్రయల్ డిస్పోజ్ చేసి వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వాలని కూడా యాక్ట్లు చెప్తున్నమాట.
అందుకని గమనించుకొని ఈ చీటింగ్ కేసు కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ కేసు బుక్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఈ చట్ట ప్రకారము 318 క్లాస్ 4 కింద వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మట్టుకొచ్చి మీకు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఈ చట్టం చెప్తున్నాడు 420 ప్లేస్లో ఇప్పుడు 318 క్లాస్ 4 కింద కేసు రిజిస్టర్ చేయడానికి చీటింగ్ కింద మోసపూరితమైన ఎవరైనా చేస్తే ఆ మోసం చేసిన అటువంటి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడానికి ఈ ప్రొసీజర్ అన్నమాట. ప్రొసీజర్ లా క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. అందుకో ఇంకా అప్పుడు 420 ఉన్నది, ఇప్పుడు 318 కింద 318 క్లాస్ 4 కింద కేసు రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంది భారతదేశం 29 రాష్ట్రాల్లో. అందుకో ఇంక ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.